అందరికీ నమస్కారం అండి. నా పేరు ధీరజ్ కొనుబిలి, ఐపీఎస్ 2020 బ్యాచ్. కొత్తగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇంతకుముందు పాడేరులో ఏఎస్పీగా, రంపచోడవరం ఏఎస్పీగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్డీ ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నాను. అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ 2.5 years 3 years కూడా గడపడం జరిగింది. అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ వచ్చింది. సో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసి అల్టిమేట్గా ప్రజలకి శాంతి భద్రతల మేరకు 100% వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆ ఫీలింగ్, సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను. అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి దయచేసి ఇది ఒక లాస్ట్ వార్నింగ్ కింద తీసుకోండి. ఈ జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ అన్నెసరీ ఈ రౌడీ ఎలిమెంట్స్కి కూడా స్పేస్ ఉండదు. ఇది ఒక హిస్టారికలీ ఇంపార్టెంట్ ప్లేస్. చాలా ఏళ్ళుగా శాంతి భద్రతలతో డిఫరెంట్ కమ్యూనిటీస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అయినా బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తూ వస్తున్న ప్లేస్ ఇది. అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఈ జిల్లాని సేఫ్ డిస్ట్రిక్ట్గా ఉమెన్ అండ్ చైల్డ్కి, అదేవిధంగా యూత్ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండేలాగా అన్ని విధాలుగా కూడా మేము కృషి చేసి దీన్ని ఒక బెటర్ డిస్ట్రిక్ట్గా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు పనిచేసినప్పుడు మనకి పాడేరులో మ్యాక్సిమం ఈ గాంజా రిలేటెడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి. అది మల్కాన్గిరి, ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి వయా ఏఎస్ఆర్ జిల్లా మీదుగా వచ్చి అది త్రూఅవుట్ స్టేట్, త్రూఅవుట్ నేషన్ మనకి గాంజా సరఫరా జరుగుతుంది. అది అక్కడ వైజాగ్ రేంజ్లో ఉన్న ఆల్ ఆఫీసర్స్ కూడా కట్టెలు చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అండ్ అలానే ఈ ఏరియాలో కూడా సమ్ స్మాల్ అమౌంట్లో డ్రగ్స్ కన్జంప్షన్, డ్రగ్స్ పెడ్లింగ్ ఉన్నాయని ఆల్రెడీ విన్నాం. అవన్నీ కూడా రివ్యూ చేస్తాం. ఎక్కడెక్కడ పెడ్లింగ్ హాట్స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మానిటర్ చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ అనేది డే టు డే మనకి క్రైమ్ అప్గ్రేడ్ అయిపోతుంది అండ్ చేంజ్ అయిపోతుంది. సో క్రైమ్ ప్యాటర్నే మారిపోతుంది. ఇంతకుముందు సింపుల్ బ్యాంక్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ ఉండేవి. ఇప్పుడు అది ఇంకా కాంప్లెక్స్గా వితౌట్ ఎనీ ఓటీపీ కూడా మనీ పోవడం, లేదంటే సైబర్ అరెస్ట్ జరగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటి మీద కూడా ప్రజల్లో అవగాహన పెంచడం అనేది చాలా ముఖ్యం. అండ్ జనాల్లో కూడా ఒక సైబర్ క్రైమ్ అవగానే వెంటనే దాన్ని 1930 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఆ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఆల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ అవగాహన మనం ఫస్ట్ తీసుకెళ్తాం. అండ్ ఇన్వెస్టిగేషన్ పరంగా కూడా మనకున్న సైబర్ టీం మొత్తాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి అప్గ్రేడ్ చేసే విధంగా ముందు తీసుకెళ్తామండి. సో నేను ఫస్ట్ 2020 అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చిందండి. అండ్ 2021 అటెంప్ట్లో ఐఏఎస్ కూడా వచ్చింది, బట్ వేరే క్యాడర్. బట్ ఇక్కడ హోమ్ స్టేట్లోనే పనిచేద్దామనే దృష్టి మీద, అండ్ మా ఫాదర్ కూడా పోలీస్ సర్వీస్లో ఉన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీకాకుళంగా చేస్తున్నారు, కే వెంకటరమణ అడిషనల్ ఎస్పీ. సో ఆయన కూడా ఒక ఇన్స్పిరేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ హోమ్ స్టేట్లో చేయడం అనేది చాలా గర్వకారం. బయట ఎక్కడో పని చేసి అక్కడ ఏదో పేరు తెచ్చుకోవడం కన్నా ఇక్కడ మంచి పని చేసి ఇక్కడ చేస్తే ప్రజలు డెఫినెట్గా గుర్తిస్తారనే ఉద్దేశం మీద చూస్ చేసుకోవడం జరిగింది. నేను అన్నమయ్య జిల్లాకు రావడం ఇది ఫస్ట్ టైం అండి. యాజ్ అన్ ఎస్పీ వస్తున్నాను. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. పీపుల్ డిఫరెంట్గా ఉంటారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చాను. అండ్ నేను ముందుకి అన్నీ కూడా నేర్చుకొని ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ అండ్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ న్యూసెన్స్ ఎలిమెంట్స్ లేకుండా ఉండి ముందుకు తీసుకెళ్ళేలా చూస్తామండి. ఓకే.